చెప్పు మాయా. ముక్కు పుడకని నువ్వు దక్కించుకోవడానికి నీకొక అవకాశం దొరికింది. ఎలా? ముక్కు పుడక ఏ చోటైతే దొరికిందో ఆ చోటున రేపు 100 సంవత్సరాల వేడుకను ఘనంగా చేయబోతున్నారు. అక్కడ పూజలో దాన్ని పెడతారు కాబట్టి నువ్వేదైనా ప్రయత్నం చేయొచ్చు. ఏమంటావ్? మంచి సమాచారం ఇచ్చావు. ఏదో విధంగా దాన్ని సొంతం చేసుకుంటాను. ఆ తర్వాత అర్చనను తెచ్చి అక్షయగా మార్చి బలి తీసుకుని నా రూపం మార్చుకుంటాను. మన మధ్య ఎన్ని గొడవలు మనస్పర్ధలున్నా, ఎన్ని మాటలు అనుకున్నా ఒకరికి ఒకరు ఎదురుగా ఉంటాం కాబట్టి మనసుకంత బాధ ఉండేది కాదు. కానీ ఇలా నువ్వు కనిపించకుండా పోవడం మాత్రం చాలా బాధగా ఉంది వేదా. బయటికి పదే పదే చెప్పుకోలేకపోతున్నాను, కానీ చిన్న పిల్లాళ్ళ ఇలా 4 గోళ్ల మధ్య కూర్చుని ఏడుస్తున్నాను. తొందరగా కనిపించు వేదా. మావయ్య, ఎందుకు మావయ్య కన్నీళ్లు? రేపు ముక్కు పుడకకు 100 సంవత్సరాల వేడుక జరగబోతుందని మీరు చెప్పారమ్మా. దాంతో వేద మరింత ఎక్కువగా గుర్తొస్తుందమ్మా. పరిస్థితులు అనుకూలించినప్పుడు కొన్ని కార్యక్రమాలకు మనం హాజరు కాలేకపోతూ ఉంటాం. మరికొన్ని కార్యాలకు ఎన్ని కష్టాలున్నా హాజరవుతాం. ఎందుకంటే జీవితంలో అవి ఎంతో ముఖ్యమైనవి అయి ఉంటాయమ్మా. రేపు జరగబోయే ఫంక్షన్ కూడా వేద అంతటి ముఖ్యమైంది. ఎందుకంటే ముక్కు పుడకతో పూజలు చేయాల్సింది ఫలానా జాతకం గల కోడలని మా సిద్ధాంతి గారు చెప్పిన తర్వాత మా అమ్మా నాన్నలు దేశమంతా గాలించి వేదవతిని చేరుకున్నారమ్మా. నా భారీగా అడుగుపెట్టిన తర్వాత ముక్కు పుడక బాధ్యతను స్వీకరించి ఊరికి ఎంతో మేలు చేసిందమ్మా. ఊరందరికీ ప్రత్యేకంగా కనిపించే అన్నపూర్ణాదేవి అయిపోయిందమ్మా. వేదాకి ఎనలేని కీర్తి ప్రతిష్టలొచ్చాయి. తనకు భర్తనైనందుకు నాకు ఎంతో గౌరవం దక్కింది. తన జీవితాన్ని ముక్కు పుడక్కి అంకితం చేసిందమ్మా. ప్రతి సంవత్సరం ముక్కు పుడకతో మన ఊరు వచ్చేది. కానీ 100వ సంవత్సరం వేడుకలకి రాలేకపోవడం మాత్రం చాలా బాధగా ఉందమ్మా. ఈ సందర్భంలో తను ఉండుంటే నేను ఎంతో సంతోషించుండేవాణ్ణి. ఆ విషయంలోనే దిగులుగా ఉందమ్మా. తను రేపు ఉండుంటే ఆ పూజ తన చేతుల మీదుగా జరుగుండేది. వేద వస్తుంటే పెదరాయుడమ్మ వస్తుంది, పెదరాయుడమ్మ వస్తుంది అంటూ అందరూ ఎంతో గొప్పగా పిలుచుకునేవారు. ఆ రోజులన్నీ కాలగర్భంలో కలిసిపోయినట్టయిపోవడం వల్ల నా మనసుకి చాలా కష్టంగా ఉందమ్మా. మంచి సమయంలో తను మనందరికీ దూరంగా ఉండటం నిజంగా బాధాకరం. తన దురదృష్టమమ్మా. బాధపడకండి మావయ్య. దైవం ఏం తలచినా దాని వెనుక ఎన్నో కారణాలుంటాయి. అత్తయ్య ఈ క్షణం కనిపించకపోయినా రేపు పూజ దగ్గరికి వస్తుందేమో. ఎవరు మీరు? మీకెందుకో? ఏ ఊరి వాళ్ళు? ఈ ఊరోళ్ళమే. మిమ్మల్ని ఎప్పుడు ఇక్కడ చూడలేదే. మీరు చూడకపోతే మా తప్ప? ఎవరి తాలూకా? ఎవరి తాలూకైతే మీకెందుకు? ఆధార్ కార్డు ఏమైనా చూపియాలా? అటువంటి అవసరం వచ్చినప్పుడు చూపించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ఈ సమయంలో ఈ పార్సిల్ తీసుకుని ఎక్కడికి వెళ్తున్నారు? మర్యాదగా అడ్డు తప్పుకోండి. మీరు నిజం చెప్పకుండా ఇక్కడి నుంచి కదలలేరు. మర్యాదగా నిజం చెప్తారా లేదా? ఏంట్రా చెప్పేది? పోరా. నా మొగుడు మీదే చేయేస్తావా? నిన్ను
నన్నే కొడతావే నువ్వు? రేయ్! రేయ్! ఆగండ్రా! ఆగండ్రా! వాళ్ళకి కనిపించకుండా కోట్లోకి వెళ్ళిపోదాం పదా. నా వేషం వేసి నన్నే ఇబ్బంది పెట్టాలని చూస్తావా నిన్ను? నా బంగారం పర్ఫార్మెన్స్ ఎరగదీస్తూ ఉంటుంది. మామూలు ఆర్టిస్ట్ కాదు, సహజ నటి, నేచురల్ యాక్టర్. నంది అవార్డుకి ఎక్కువ, ఆస్కార్ అవార్డుకి కొంచెం తక్కువ, అంతే. హాటల్గా ఉందా నీకు? నా వేట ఎలా ఉంటుందో చూస్తావా? ఇంకెప్పుడు ఇలాంటి వేషం వేను. నన్ను వదిలే తల్లి. ఇల్లంతా సైలెంట్ గా ఉందేంటి? పల్లెటూర్లలో ఇంతే మాయా. 6 గంటలైతే కుక్కలు నక్కలు అరుపులు తప్ప మనుషుల అలికిడే ఉండదు. దెయ్యం దెయ్యం మాయా, నువ్వు కర్ర అందుకో, నేను చీపిరి అందుకుంటాను. బయటికి తరుముదాం. పద పద పద.